అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వర్షాకాలంలో పురుగుల బెడద ఉందా? ఇంట్లోనే సహజంగా తరిమికొట్టే చిట్కాలు ఇవే. వర్షాకాలం వచ్చేసరికి ఇంట్లో పురుగులు, బొద్దింకలు, ఈగలు, చీమలు, ఉండ్రలు వంటివి బెడద పెడతాయి. తడి, తేమ, నీరు పేరుకుపోవడం వల్ల ఇవి సులభంగా ఇంట్లోకి వచ్చేస్తాయి. రసాయన స్ప్రేలు వాడితే తాత్కాలిక ఉపశమనం వస్తుంది, కానీ ఆరోగ్యానికి, పిల్లలకు, పెంపుడు జంతువులకు హాని కలిగిస్తాయి. అందుకే వంటింట్లో ఉండే సహజ పదార్థాలతో పురుగుల బెడదను సమర్థవంతంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా బొద్దింకలు, చీమలు, గుండ్రలు వంటివి త్వరగా తగ్గుతాయి. ఇంట్లోనే పురుగులను తరిమికొట్టే సులభ చిట్కాలు. 1. నిమ్మరసం బేకింగ్ సోడా స్ప్రే. ఒక స్ప్రే బాటిల్లో 1 కప్పు నీరు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కలపండి. బాగా షేక్ చేసి బొద్దింకలు, చీమలు ఎక్కువగా వచ్చే చోట్లు, కిచెన్ కౌంటర్, బాత్రూమ్ కార్నర్స్, బేస్మెంట్, డోర్ గ్యాప్స్ పిచికారీ చేయండి. రోజుకు 1-2 సార్లు చేస్తే 2-3 రోజుల్లో బెడద తగ్గుతుంది. నిమ్మ ఖరీదు వాసన పురుగులకు అసహ్యం. 2. వేప నూనె స్ప్రే. 1 కప్పు నీటికి 10-15 చుక్కల వేప నూనె, చిటికెడు ఉప్పు కలిపి స్ప్రే చేయండి. బొద్దింకలు, ఈగలు, మచ్చలు ఎక్కువగా ఉండే మూలల్లో, బెడ్ కింద, కిచెన్ షెల్ఫ్లలో స్ప్రే చేయండి. వేప నూనె సహజ పురుగుల నివారణకు అత్యంత ప్రభావవంతమైనది, రసాయనాలు లేకుండా పనిచేస్తుంది. 3. కర్పూరం, కాంఫర్. చిన్న కర్పూరం బిళ్లలు ఇంటి మూలల్లో, బెడ్ కింద, కప్పులో పెట్టండి. లేదా కర్పూరం నూనెను కొద్దిగా నీటిలో కలిపి స్ప్రే చేయండి. బొద్దింకలు, చీమలు, గుండ్రలు దూరంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు బెడ్ చుట్టూ పెడితే బాగా పనిచేస్తుంది. 4. ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయను ముక్కలు కోసి పురుగులు ఎక్కువగా వచ్చే చోట్ల, కిచెన్ సింక్ దగ్గర, బాత్రూమ్ గట్టర్ దగ్గర పెట్టండి. ఉల్లిపాయలోని సల్ఫర్ పదార్థాలు పురుగులకు చాలా అసహ్యం. 1-2 రోజులకు మార్చండి. 5. లవంగ, క్లోవ్స్ నూనె. లవంగ నూనెను కొద్దిగా నీటిలో కలిపి స్ప్రే చేయండి లేదా కాటన్ బాల్లో నానబెట్టి మూలల్లో పెట్టండి. బొద్దింకలు, ఈగలు, మచ్చలు దూరంగా ఉంటాయి. గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు కూడా లవంగ నూనె ఆవిరి పట్టడం మంచిది. అదనపు జాగ్రత్తలు. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి, ముఖ్యంగా కిచెన్, బాత్రూంలో నీరు నిలబడకుండా చూసుకోండి. గ్యాబేజ్ బిన్ను మూసి ఉంచండి, ఫుడ్ వేస్ట్ బయట పడకుండా చూసుకోండి. డోర్ గ్యాప్స్, విండోస్లోకి పురుగులు రాకుండా సీల్ చేయండి. పురుగుల గుడ్లు పెట్టే చోట్లు, క్రాక్స్, గట్టర్స్ రెగ్యులర్గా శుభ్రం చేయండి. ఈ సహజ చిట్కాలు రసాయనాలు లేకుండా పిల్లలకు, పెంపుడు జంతువులకు సురక్షితంగా పనిచేస్తాయి. 3-5 రోజుల్లో బెడద గణనీయంగా తగ్గుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే పెస్ట్ కంట్రోల్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవచ్చు. గమనిక: ఈ చిట్కాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. పురుగుల సమస్య తీవ్రంగా ఉంటే లేదా అలర్జీ, శ్వాస సమస్యలు వస్తుంటే వెంటనే డాక్టర్ లేదా పెస్ట్ కంట్రోల్ ఎక్స్పర్ట్ను సంప్రదించండి. సహజ పదార్థాలు వాడేటప్పుడు చిన్న మొత్తంలో పరీక్షించి అలర్జీ లేదని నిర్ధారించుకోండి. మీకు ఏదైనా నిర్దిష్ట పురుగు, బొద్దింకలు, చీమలు, గుండ్రలు గురించి మరిన్ని చిట్కాలు కావాలా లేదా ఇంట్లో సేఫ్గా ఉపయోగించే స్ప్రే రెసిపీలు కావాలా? చెప్పండి.